ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా ప్రేమ వందనములు. మార్చి నెల 1వ తేదీ ఆదివారము. ప్రభువుకు మహిమ కలుగును గాక. 2026 ఈ సంవత్సరములో 2 నెలలు ముగిసి 3వ నెల ఈరోజు మనము అడుగు వేశాము. ఇది తలంచి నేను ప్రభువుకు స్తుతి చెల్లిస్తున్నాను. కాలములు, సమయములు ఇవన్నీ ప్రభు యొక్క చేతిలో ఉన్నవి. ఆయనే మనలను రూపించాడు. తల్లి గర్భములో నీవు నేను పిండముగా రూపింపబడక మునిపే మన ప్రియ ప్రభు మనలను ఏర్పరచుకున్నాడు. ఆయన యొక్క కృప మహా గొప్పది. ప్రభువుకు మహిమ కలుగును గాక. గడచిన 2 నెలలలో జరిగిన అనేక మంచి కార్యములు, కొన్ని కష్టకరమైన కార్యములు, కొన్ని పోరాటముతో కూడిన కార్యములు, వీటన్నిటినీ తలంచుచునే ఈ నెలలో ప్రవేశించకండి. అర్థమవుతుందా? ప్రభు బిడ్డలారా, గతకాలపు కష్టములన్నీ, శ్రమలన్నీ, పోరాటములన్నీ ఒక గొప్ప మేలు కొరకే ప్రభు చేసి ఉన్నాడు అనే ఒక విశ్వాసపు కోణములో ఈ నెలను ప్రారంభించండి. ఈ నెలకు ఆంగ్లములో మార్చి నెల, మార్చ్ ఫాస్ట్. చక్కటి వివేకముతో కూడిన చురుకుతనపు నడక సాధారణంగా చెబుతారు. మార్చ్ వేగముగా జరుగుతుంది, మార్చ్ పాస్ చేసినట్లుగా. అయితే ప్రతి దినమును మీరు ప్రయోజనకరమైన దినముగా మార్చుకున్నట్లయితే, ప్రణాళిక వేయడం, రెండవది కార్యసిద్ధిలోనికి అడుగులు వేయడం, ఈ 2 ముఖ్యం. లేదు, నాకు వయసు అయిపోయింది, ఇంకా చెప్పాలంటే నాకు ఫలానా బలహీనత ఉంది, ఇలాగూ నాకు ఒక మనసులో వేదన, కృంగుదల ఉన్నది, పోరాడుతున్నాను, ప్రేమతో చెప్పుచున్నాను, నా విమోచకుడు సజీవుడు. మార్చి నెలలో నా దేవుని యొక్క హస్తం మిమ్మలను కృపగా నడిపించి ఆశ్చర్యమైన కార్యములను చేయుటకు నా దేవుడు మీకు చాలినవాడుగా ఉంటాడు. సరే, ఈ నెలలో ప్రభువు తన వాక్యము ద్వారా మనతో ఏమి చెప్పాలనుకుంటున్నాడు? హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో, హెబ్రీస్ చాప్టర్ 2లో 18వ వచనం చూస్తామా? 18వ వచనం, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. శోధింపబడు వారికి సహాయము చేయ శక్తిమంతుడై ఉన్నాడు. హి ఈస్ ఏబుల్ టు హెల్ప్. ఆయనకు సాక్ష్యం. శోధింపబడి, కష్టపడి, శ్రమపడి, పలు విధములైన పోరాటముల గుండా వచ్చే దేవుని బిడ్డలారా, ప్రభువు మీకు సహాయము చేయబోతున్నాడు. అలాగా? అందుకు కారణం ఆ వచనములోనే పరిశుద్ధాత్ముడు వ్రాసించాడు. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక. అలాగైతే శోధన అంటే ఏమిటి? శ్రమలంటే ఏమిటి? మన యేసయ్యకు అన్నీ తెలుసు. ఆయన శోధింపబడ్డాడు, అపవాది చేత అరణ్యములో శోధింపబడ్డాడు, పరిచర్యలో అనేక పరిస్థితుల గుండా వచ్చాడు. అందువలన నీవు నేను పడుచున్నటువంటి పోరాటములు, శ్రమలు ఆయనకు అన్నీ బాగుగా తెలుసు. ఈ సమయమున ఇదే హెబ్రీ గ్రంథములో దేవుని బిడ్డలారా 15వ వచనమును చూద్దామా? హీబ్రూస్ చాప్టర్ 4 వర్స్ 15, 4:15 చదవమంటారా? 15వ వచనమును చదివేటప్పుడు, మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలెను శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా
మన ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. మన వలె సమస్త విషయములలో శోధింపబడిన ప్రధాన యాజకుడు. ఇది తలంచి ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించండి. నా శ్రమలు ప్రభువుకు తెలుసా? తెలియలేదా? ఆయనకు కన్నులు లేవా? ప్రభు చూడనట్టుగా ఉన్నాడే. మనస్సులో కలత చెంది ఒకవేళ మాట్లాడినట్లయితే ప్రభు కోపపడకుండా మిమ్మల్ని బలపరుస్తాడు. ఈ నెలంతటికీ ఈ హెబ్రీలకు పత్రికలో 2 వచనములు చెప్పాను కదా, వాటిని పదే పదే చదివి ప్రభువును మహిమపరుస్తూ ఉండండి. నా విమోచకుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ఒక ప్రార్థన చేద్దామా? ఈ నెల అంతా ప్రభు మిమ్మలను కాపాడుతాడు. ప్రత్యేకముగా పిల్లలు పరీక్షల సమయము, పిల్లల కంటే పరీక్షలు వ్రాసేటువంటి పిల్లల కంటే తల్లిదండ్రులకే పెద్ద పోరాటం ఈ దినాలలో. బిడ్డల కొరకు ప్రార్థించడం, ధైర్యంగా ఉండండి. ప్రభు యొక్క నామములో ప్రార్థించడం. మంచి తండ్రి, ఈ ఆశీర్వాదకరమైన మార్చి నెల మొదటి రోజు ఉదయమే మీ బిడ్డలను నేను ఆశీర్వదించి ప్రార్థిస్తున్నాను. నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రము త్రోసి వేయను అని సెలవిచ్చిన ప్రభువా, ఎన్నటెన్నటికీ మీ బిడ్డలను త్రోసివేయరయ్యా. యేసయ్యా, ఏ శ్రమ, ఏ పోరాటం, ఏ శోధనలు మీ బిడ్డలను జయించకూడదు. శ్రమలను, పోరాటములను జయించిన యేసయ్య మీరు తోడయుండి ఈ మార్చి నెలంతా నడిపించి, ప్రభువా మీ చిత్తమైతే, మీ రాకడ ఆలస్యమైతే ఈ మార్చి నెల చివరి రోజు ప్రభు చేసిన ఉపకారములన్నిటికీ స్తుతులు చెల్లించుటకు బిడ్డలకు సహాయము చెయ్యండి. ప్రతి ఒక్కరిని ఎవరెవరైతే ఇప్పుడు నాతో కలిసి ప్రార్థిస్తున్నారో ఆ సహోదరులందరినీ ప్రభువా మీ రక్తపు కంచెలో దాచుకొనండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు ఇంకను నడిపిస్తాడు. ఒకరి కోసం ఒకరం, ఒకరితో ఒకరం, ఒకరి భారమును ఒకరం భరించి ప్రభు యొక్క చిత్తమును నెరవేరుస్తాము. ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్. ఈరోజు సాయంత్రం 9:30 మన రాత్రి ప్రార్థన ఉంది కదా, సంపూర్ణ రాత్రి ప్రార్థన. ఆ రాత్రి ప్రార్థనలో ఇంకను ఈ అంశమును గురించి మీతో మాట్లాడి ప్రార్థించి మిమ్మల్ని బలపరచుటకు ప్రభు నాకు సహాయం చేస్తాడు. మర్చిపోకండి, ఈరోజు రాత్రి భారత కాలమానం ప్రకారము 9:30 రాత్రి ప్రారంభమవుతుంది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841525286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.